భారం కలిగిందంటండి. ఏ దేశం గురించి అంటండి? చైనా దేశం గురించి. దానికి ముందు ఆ చైనా దేశం మీద భారం రాకముందు ఏం జరిగిందంటే, ఆ చిన్న బాలుని అమ్మ చాలా జాగ్రత్తగా వినాలి, మీ బిడ్డలకి ఇది ఎంతో ఉపయోగం. ఆ చిన్న బాలుని ఏం చేశారంటే, 15 సంవత్సరాలు ఉన్న బాలుని, బిడ్డ నేను ఈ రోజు నుంచి సేవకు సమర్పిస్తున్నావు, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళాలని మాట్లాడారంట. దేనికంటండి? బైబిల్ కాలేజీకి వెళ్ళాలి, ఈ రోజు నుంచి నువ్వు దేవుని కొరకు బ్రతకాలని చెప్తే, ఆ పిల్లవాడు డైరీలో ఎలా రాసుకున్నాడంట. ఏమని రాసుకున్నాడు తెలుసా? నాకంటూ ఇక ఆశలు అంటూ ఏమీ లేవు. ఏమని రాసుకున్నాడంటండి? నాకంటూ ఇంకా ఆశ అంటూ ఏమీ లేదు. 15 సంవత్సరాల్లో ఉన్న యవనస్తుడికి, లేదా 15 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యవనస్తుడికి ఉండే ఆశలేంటో తెలుసా? అందమైన బైక్ ఉండాలని, అవునా కదండి? అందమైన కాలేజీలో చదవాలని, ఒక మంచి డ్రెస్ వేసుకోవాలని, లేకపోతే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి అమ్మాయితో ఎంజాయ్ చేయాలని కోరికలు సామాన్యంగా యవనస్తులకు వచ్చే కోరికలు ఇవి. కాబట్టి ఇలాంటి కోరికలతో ఉండవలసిన యవనస్తులు తల్లిదండ్రులు ఒక మాట అన్నారండి. విలియం టిండేల్తో ఏమన్నారో తెలుసా? నేను 15 సంవత్సరాల వయసులో నిన్ను దేవుని సేవకు సమర్పిస్తున్నావు, ఈ రోజు నుంచి నువ్వు కాలేజీకి అది వెళ్ళవలసింది, బైబిల్ కాలేజీకి వెళ్ళాలనగానే తల్లిదండ్రుల మాటకు లోబడి తన డైరీలో ఎలా రాసుకున్నాడు, ఏమని రాసుకున్నాడంటే, నాకు ఇంకా ఆశలేమీ లేవు. అలాగే తన జీవితంలో అలా జరుగుతూ ఉంది. చైనా దేశానికి ఆ యొక్క బైబిల్ కాలేజీలో క్లాసులు వింటూ చాలా అనారోగ్యం పాలైపోడంటే, చాలా శ్రమలు వచ్చినాయి. చాలామంది అవహేళన చేసేవారు, చాలామంది చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తృణీకరించినట్లు మాట్లాడేవారంట. అతనికి వచ్చిన కష్టాల్లో కష్టం ఏంటో తెలుసా? వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఎవరు చనిపోయారంటండి? వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. చనిపోయినప్పుడు అతనికి చాలా ఆస్తి ఉందంటండి. మనకున్న ఆస్తి కాదు, నేను మరలా చెప్తాను. అతనుకున్న ఆస్తి విలువ ఎంతో తెలుసా? 10 కోట్లు అంట. ఎన్ని కోట్లు అంటండి? 10 కోట్లు ఆస్తి ఉందంటండి. వాళ్ళ నాన్నగారు చనిపోవటం ద్వారా ఒక్కగానొక్క కొడుకుని అతనికి 10 కోట్ల ఆస్తి వస్తే, 10 కోట్ల ఆస్తి దేనికి ఇచ్చేసాడో తెలుసా? సేవకులకి, మిషనరీ సేవకులకి అందరికీ రాసి ఇచ్చేసాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనిపోతామా? హల్లెలూయా. దీని వెనకాల కారణం చెప్తాను నేను. మొట్టమొదటి చెప్పాను, తల్లిదండ్రులు సేవకి వెళ్ళిపోవాలంటే తన మిషనరీ డైరీలో ఏమని రాసుకున్నాడో, నాకు ఇంకా ఆశలు అంటూ ఏమీ లేదు. రెండో పని, కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే, తన కష్టాల్లో తన బాధల్లో ఉన్నప్పుడు ఎలా రాసుకున్నాడంట డైరీలో, ఆ 10 కోట్ల ఆస్తి మిషనరీలకు ఇచ్చేసి తను కూడా మిషనరీకి వెళ్ళాలనుకున్నాడు. చైనా దేశానికి మిషనరీకి వెళ్ళాలనుకున్నాడు. చైనా దేశంలో చాలామంది మిషనరీలు పనిచేశారు. కానీ చైనా దేశంలో ఒక ఏరియాలో సువార్త అందలేదంట. అది ఏ ఏరియా అంటే ముస్లింల ఏరియా. ఏ ఏరియా అంటే అండి? ముస్లింల ఏరియాలో సువార్త అందలేదని ఆ ఏరియా మీద దృష్టి పెట్టి, నాకంటూ దేవుడు అవకాశం ఇస్తే గనక నేను ఆ ఏరియాకి వెళ్ళి సేవ చేయాలని ఈ విలియం టిండేల్ అనుకున్నాడు. కానీ తన సేవ కొరకు ఒక్క రూపాయి దాచుకోకుండా వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ 10 కోట్ల ఆస్తి ఏం చేశారంటే మిషనరీలకి ఆ మిషనరీ ట్రస్టులకి ఉచితంగా ఇచ్చేసి తన డైరీలో మాట రాసుకున్నాడంట, నా జీవితంలో వెనక్కి తిరిగి చూడన్నానండి. ఏమని రాసుకున్నాడంటే అండి, నా జీవితంలో డబ్బు లేకపోయినా, నా జీవితంలో ఆస్తి లేకపోయినా, నన్ను అందరూ అవమానించినా, నా పరిస్థితి బాగోకపోయినా, ఏమైపోయినా కానీ నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూడను. అలా కొంతకాలం జరిగిన తర్వాత అనుకోకుండా అతనికి ఆ మిషనరీగా ఆ యొక్క భారాన్ని పెట్టుకుని ఆ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్న సమయాల్లో ఏం జరిగిందంటే, అతనికి అనారోగ్యం వచ్చి అనుకోనితో ఏం జరిగిందో తెలుసా? ఆ వ్యక్తి చనిపోయాడు. ఎవరు చనిపోయారంటండి? అమ్మ మాట్లాడతారు. ఎవరు చనిపోయారు? విలియం టిండేల్ చనిపోయాడు. తను చనిపోతానన్న స్థితిలో డైరీలో మాట రాసుకున్నాడంట. ఏమని రాసుకున్నాడు తెలుసా? నేనేమీ బాధపడడం లేదని. అంటే మరణం తనకు దగ్గరగా ఉంది, చనిపోతున్నానని తనకు తెలుస్తున్నా సరే తన డైరీలో ఏమని రాసుకున్నాడో తెలుసా? నేనేమీ బాధపడడం లేదు. అంటే తన జీవితంలో ఒకవేళ పెద్ద మిషనరీలు వెళ్ళి చేసినంత సేవ చెయ్యకపోవచ్చు, కానీ
తనకున్న వయసులో తక్కువ వయసులో తను చేయగలిగింది దేవుని కొరకు చేశాడని తృప్తి